సంబంధించి డిఏలు అనేవి చాలా ప్రాబ్లం ఉన్నవి. అవి గత ప్రభుత్వము 3 డిఏలు వాయిదా పెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చినాక 2 డిఏలు యాడ్ అయినాయి. రేపు జూలై తోటి 6 డిఏలు మనకు ఎంప్లాయీస్కు చెల్లించవలసిన అవసరం ఉంది. వాటన్నీ కూడా బకాయి పడినాయి. ఈ మధ్యన ఉద్యోగ సంఘాలు తర్వాత పెన్షనర్స్ సంఘాలు అన్నీ కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినటువంటి సందర్భంలో ఒక డిఏని రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇంకా ఆ డిఏకి సంబంధించి కూడా ఇంతవరకు జీవోన్ అయితే రాలేదు. ఇంకో డిఏనేమో జనవరి తర్వాత మార్చిలో ఇస్తామని చెప్పారు. అది చాలా అన్యాయము. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇన్ని డిఏలు పెండింగ్ ఉన్నటువంటి రాష్ట్రం ఏది లేదు. ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అయ్యాల కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. వచ్చిన నెల లోపలనే 2 డిఏలు మంజూరు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంటే 2 డిఏలు మంజూరు అయినట్టు, అది కూడా ఇంకా జీవో రాలేదు. అంటే సంవత్సరానికి ఒక డిఏగా వాళ్ళు ఇస్తున్నట్టుగా అనిపిస్తున్నది. చాలా అన్యాయం. అదేవిధంగా ఈ డిఏలే కాకుండా ఇంకా పెన్షనర్స్కు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా వాయిదాలు వేయడం అనేది చాలా విచారకరమైన అంశం. ముఖ్యంగా ఇవాళ ఉద్యోగులు తర్వాత పెన్షనర్స్ చాలా ఇబ్బందికి గురి అవుతున్నారు. వారికి హెల్త్ కార్డు ఎక్కడ హాస్పిటల్లో పనిచేయడం లేదు. బిల్స్లు తీసుకొచ్చి సబ్మిట్ చేస్తే దాదాపు 1 ఇయర్ పడుతుంది ఆ బిల్స్ శాంక్షన్ అయ్యి వచ్చే వరకలా. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, ఎందుకంటే ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రతి ప్రోగ్రాం కూడా ప్రజల వద్దకు తీసుకుపోయి దాన్ని విజయవంతం చేసేది ఉద్యోగులు తర్వాత పెన్షనర్స్లు మాత్రమే. కాబట్టి వీళ్ళని ఇబ్బందికి గురి చేసినట్టయితే ప్రభుత్వానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చిన హామీ మేరకు తప్పనిసరిగా వెంటనే ఒక 3 డిఏలు రిలీజ్ చేయాలి. మిగిలిన 2 డిఏలు అంటే నెక్స్ట్ జనవరిలో ఎటో ఇస్తే ఉపాధ్యాయులు నిరుద్యోగులు అదే మన పెన్షనర్స్ ఒక వరకు సమ్మతిగా ఉంటుందని చెప్పింది. ఇవాళ అందరు వ్యతిరేకమే అవుతున్నారు. రైతులకు రైతు బంధువు రాకపోవడం మూలంగా రైతుల వ్యతిరేకత ఏర్పడింది. ఉద్యోగులు తర్వాత పెన్షనర్లకు డిఏలు రాకపోవడం వల్ల ప్రభుత్వానికి వ్యతిరేకత ఏర్పడుతుంది. అంటే జనాభాలో ఓటర్లో ఉన్నటువంటి 50% ఏబో వాళ్ళు ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఉన్నది. ఈ వ్యతిరేకతను పోగొట్టుకోవాలంటే ఎమ్మటే స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఉద్యోగులకు కావాల్సినటువంటి డిఏలు అని వెంటనే మంజూరు చేయాలని, అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ని కూడా ఏమంటే చెల్లించాలని చెప్పి తెలంగాణ జనసమితి నుంచి నేను కోరుతున్నాను. నేను పెన్షనర్స్ జేఏసీ స్టేట్ కోఆర్డినేటర్ కూడా నేను పనిచేస్తున్నాను. కాబట్టి ప్రభుత్వం స్పందించి అంటేనే ఇవి క్లియర్ చేయాలని కోరుతున్నాను. నా పేరు ఎడ్ల సైదులు, TSUTF రాష్ట్ర కమిటీ సభ్యులు, FWF రాష్ట్ర ట్రెజరర్గా బాధ్యత వహిస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం మన క్యాబినెట్ సమావేశంలో 5 డిఏలకు బకాయిలు గాను 1 డిఏ ఇప్పుడు ఇస్తాం, 6 నెలల తర్వాత ఇంకో డిఏ ఇస్తామని ప్రకటించడం చాలా విడ్డూరంగా ఉంది. మళ్ళీ 6 నెలల తర్వాత ఇంకో రెండు డిఏలు తోడవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం 2023లో ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. ఆనాటికి 3 డిఏలు పెండింగ్లో ఉండే ఎన్నికల నాటికి మేము రాగానే 3 డిఏలు క్లియర్ చేస్తాం, PRC సంబంధించిన అంశాన్ని కూడా చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 18 నెలలు గడిచినప్పటికీ కనీసం 5 డిఏల బకాయిలు కూడా చెల్లించకపోవడం ఇది సరైనది కాదు. ఉద్యోగులు ఉపాధ్యాయులు చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సంబంధించిన డిఏ బకాయిల విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలి. ఇట్లా వాయిదాలు పెట్టి కాలయాపన చేయడం వల్ల దానికి తోడు ఇంకో 2 డిఏలు తోడవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి అదేవిధంగా PRC సంబంధించింది కూడా ఇంకా లేట్ అవుతూ ఉంది. PRC సంబంధించిన దాంట్లో విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే ఉద్యోగులు ఉపాధ్యాయులు ఐక్య కార్యాచరణ ద్వారా అనేక సార్లు మెమరాండం ఇచ్చారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ స్పష్టంగా చెప్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి, ఉద్యోగుల ఉపాధ్యాయుల అసంతృప్తి ఎల్లకాలం మీరు మేనేజ్ చేయలేరు, ఇది బడబాగ్నిలాగా బయటపడుతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు పెరుగుతున్న ధరవర్లకు అనుగుణంగా డిఏను అప్పుడు ఇవ్వాలి. అటు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గత ఆనవాయితీ ఏముందంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 1-2 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా ఇక డిఏలు ప్రకటించి విడుదల చేసేది, కనీసం జీపే బకాయిలు కానీ ఇచ్చేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఉద్యోగులకు సంబంధించిన వేతనాల మీదనే వేతన జీవులు బతుకుతున్న వీరికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. 5 డిఏలలో 1 డిఏ ఇచ్చి ఇంకా 4 డిఏలు అయితే ఇంకా 6 నెలల తర్వాత ఇంకా 2 డిఏలు తోడయి ఇది విపరీతంగా భారంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను.
ఎం రాజశేఖర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యత వహిస్తూ ఉన్నా. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డిఏను ప్రకటించడం అనేది ఒక సాధారణ అంశం. కానీ ప్రభుత్వాలు అనవసర ఖర్చులు కానీ కొన్ని చోట్ల దుబారా ఎక్కువగా చేస్తూ ఇవాళ ఏదో డబ్బులు లేవనే సాకుతో ఈ విధంగా ఎప్పటికప్పుడు ఇవ్వాల్సినటువంటి డిఏలను వాయిదా వేయడం అనేది చాలా గ్రహించదగ్గటువంటి విషయం. ఇదే విధంగా చేస్తే ప్రభుత్వాల అసమర్థతే అవుతుంది కానీ ఇంకోటి కాదు. మరి వాళ్ళ ప్రభుత్వం లోటు ఉందని తమ ఆర్భాటాలు కానీ ఇంకేవి కానీ ఎక్కడ కూడా తగ్గించుకున్నట్టుగా మనకు కనిపించదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా ఇస్తున్నారో మరి మానవులు, ఉద్యోగులు ఎవరైనా కూడా జీవన వ్యయం కానీ అన్నీ ఒకే తీరుగా ఉంటాయి. ఆ ఉద్యోగులకు ఓ రకంగా, ఈ ఉద్యోగులకు ఓ రకంగా ఉండదు. కాబట్టి ఈ డిఏను, బకాయిలను వెంటనే ప్రభుత్వం అన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ కేబినెట్ మీటింగ్లో ఒకటి ఇప్పుడు, తర్వాత 6 నెలలకు ఇస్తామని తెలియజేశారు. కానీ వాటికి కూడా ఇప్పటికీ జీవోలు ఇవ్వకపోవడం అనేది చాలా శోచనీయం. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ డిఏలను ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వం దివాలాకోరుగా లేదనేది నిరూపించుకోవాల్సినటువంటి అవసరం. జై తెలంగాణ. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరి డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా పిఆర్సీ 2 సంవత్సరాలు గడిచింది. పిఆర్సీ ప్రకటించవలసి ఉంది. మా 317 జీవో బాధితులందరికీ మరి ఊరట కలిగించే విధంగా ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. సిపిఎస్ని రద్దు చేసి మరి వాళ్ళందరినీ ఓపీఎస్లోకి తీసుకురావాల్సి ఉంది. అదేవిధంగా మరి హెల్త్ కార్డ్స్ లేక ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు, అప్పుల పాలవుతున్నారు. మరి ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్స్ని కూడా ఇమీడియట్ ఇవ్వవలసిన అవసరం ఉంది. ఇట్లా మా రాష్ట్ర జేఏసీ మరి 57 డిమాండ్స్తోని ప్రభుత్వం ముందుకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వానికి మరి ఈ సమస్యలన్నీ కూడా విన్నవించే విధంగా వివిధ రీతులలో మరి ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా సమావేశాలు పెట్టి వేల మంది ఉద్యోగస్తులని సమీకరించి ప్రభుత్వానికి వీటన్నిటిని నివేదించడం జరిగింది. అయితే మరి కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మరి అన్నిటిని అర్థం చేసుకొని పరిష్కరించడానికి కూడా కొంత సమయం కావాలి. కాబట్టి సంవత్సరాల కాలాన్ని కూడా ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత మరి దాదాపు 10 నుంచి 13 లక్షల మంది ఉద్యోగస్తుల తరఫున ఎంప్లాయీ చేసి మరి అన్ని కార్యక్రమాలను తీసుకుంటూ ప్రభుత్వానికి వీటన్నిటిని కొంత ఒత్తిడి చేస్తూ నివేదించడం జరిగింది. ఎందుకంటే మరి ఉద్యోగస్తులు ప్రజలలో భాగమే. ఏమైనా కానీ ప్రభుత్వం ద్వారా అన్నిటిని పొందడము ఉద్యోగస్తుల బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం కొంచెం అలసత్వంగా ఉంటే ఒత్తిడి చేసే విధంగా కార్యక్రమాలను చేయడం కూడా అది రాజ్యాంగబద్ధమైంది. అది తప్పు వ్యవహారం ఏం కాదు. ఆ విధంగా మరి ఎంప్లాయీ చేసి కొంత ఒత్తిడి చేసుకుంటూ మరి ప్రభుత్వానికి 57 డిమాండ్స్ని విన్నవించడం జరిగింది. అయితే దీంట్లో ఒక గొప్ప విషయం కూడా ఉంది. ప్రభుత్వం కూడా స్పందించింది. ప్రభుత్వం కూడా ఉద్యోగస్తుల పట్ల, ఎందుకంటే మాకు అండగా నిలబడ్డ ఉద్యోగస్తులకు మేము ఏదో ఒకటి చేయాలి అన్న ఒక మంచి తలంపుతోటి మరి ప్రభుత్వం కూడా స్పందించి 3-4 మంత్రులతోని కమిటీ వేయడము, అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్స్తో కమిటీ వేయడము, వాళ్ళంతా నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వడము, ప్రభుత్వం కూడా మరి క్యాబినెట్లో ప్రముఖంగా ఈ మన ఎంప్లాయీస్ చేసి ఇచ్చిన పూర్తి సారాంశాన్ని, ఆ డిమాండ్స్ని పెట్టి చర్చించడము. దాదాపు 5 నుంచి 6 గంటలు జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా మరి ఎంప్లాయీస్ చేసి ఇచ్చిన అన్ని సమస్యల్ని చర్చించడము, వాటన్నిటి పట్ల సానుకూలంగా వ్యవహరించడము, దాని మీద ఒక ప్రకటన చేయడము, ఇదంతా కూడా ఒక సుహృద్భావ సానుకూల వాతావరణంగా జరిగిన విషయం. అంటే ఉద్యోగ సంఘాలుగా ప్రభుత్వం మీదకి ఒత్తిడి తీసుకురావడం, మాకు ఈ కష్టాలు నష్టాలు జరుగుతున్నాయని ప్రభుత్వానికి కొంత గట్టిగానే తెలియజేయడం జరిగింది. దానికి కూడా నిజంగానే ఉద్యోగస్తులు అంటే వేరు కాదు, వాళ్ళు ప్రజల్లో భాగం, ప్రభుత్వాన్ని నడిపించేదే కింద స్థాయిలో ఉద్యోగులు అని భావించిన రాష్ట్ర ప్రభుత్వం కూడా
త్వరితగతిన స్పందించి మరి మంత్రులతోని కమిటీలు వేసి ఐఏఎస్లతోని కమిటీ వేసి మంత్రివర్గంలో కూడా మరి సుదీర్ఘ చర్చ చేసి మంచి చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇంతవరకు చాలా బాగుంది. ఉద్యోగ సంఘాలుగా చేసిన చాలా గొప్ప ప్రయత్నం, ప్రభుత్వం ఇచ్చిన రెస్పాన్స్ కూడా చాలా ఉద్యోగస్తులందరూ కూడా అభినందించే విషయం. మరి ఇంత ప్రక్రియ జరిగిన తర్వాత మరి ఇవాళ ఏం జరుగుతుంది? మరి మంత్రివర్గం అయిపోయిన తర్వాత డిఏ ఇవ్వడానికి ఇన్ని రోజులు ఎందుకు, ఒక జీవో ఇవ్వడానికి ఇన్ని రోజుల వ్యవధి ఎందుకు ఇద్దామని అనుకున్న తర్వాత, అదేవిధంగా మరి ఉద్యోగ సంఘాలకు కానీ ఉద్యోగులకు కానీ మరి 5 డిఏలు ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి. దాంట్లో 2, 3 డిఏలు ఇస్తే సంతోషపడతారు కదా. అది డిఏలు ఇవ్వడం అనేది మా హక్కు కదా. అదేదో పుణ్యానికి ఇచ్చేదో లేకపోతే దయార్థ హృదయంతో ఇచ్చేది కాదు కదా. ఏదైతే నిత్యావసర రేట్లు, స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు, అదేవిధంగా హాస్పిటళ్ళు, ఇవన్నీ ఏ విధంగా అయితే నిత్యావసరమైన వస్తువులని రేట్స్ పెరుగుతున్నాయో వాటికి అనుగుణంగా డిఏ అనేది పెంచడం జరుగుతుంది. అది ఉద్యోగుల హక్కు. అది అందుకోసం రాష్ట్ర ప్రభుత్వంగా కూడా ఉద్యోగుల హక్కుని కాపాడవలసిన అవసరం ఉంది. కాబట్టి మరి ప్రకటించిన 1 డిఏ 6 నెలల తర్వాత 1 డిఏ అనకుండా ఒక 2, 3 డిఏలు త్వరితగతిన ఇవ్వవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని కూడా ఉద్యోగుల పక్షాన కోరడం జరుగుతుంది. అదేవిధంగా మరి పిఆర్సీ మాట ఏంటి? పిఆర్సీ గురించి కూడా ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ఇవ్వాలి. ఎందుకంటే 317 జీవో దాని కింద చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. మరి వాళ్ళందరికీ కూడా 30% ఎంప్లాయీస్కి ప్రభుత్వం జీవో వల్ల ఉపయోగపడ్డది, కానీ 70% చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మరి ఈహెచ్ఎస్ కార్డ్స్కి మరి మంత్రివర్గం జరిగి 5 రోజులు అవుతుంది. ఇమీడియట్గా ఒక కమిటీని వేస్తే ఉద్యోగస్తులకు కొంత ఊరట కలిగేది. అదేవిధంగా సిపిఎస్ రద్దుపరచాలి. కాబట్టి ఇట్లాంటి అంశాల అన్నిటినీ చర్చించి సానుకూలంగా స్పందించిన తర్వాత మరి ఆర్డర్స్ ఇవ్వడానికి ఇంత లేట్ ఎందుకు జరుగుతుంది? ఇక్కడ ఉద్యోగస్తులు చాలా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మొత్తం ఉద్యోగస్తులలో 1 or 2% ఏదైనా ఆస్తిపాస్తులు కలిగిన సంపన్నులు ఉండవచ్చును, కానీ 98% ఉద్యోగస్తులు వేరే పని చేయలేక ఓన్లీ జీతం మీదనే బతికే వాళ్ళు ఉన్నారు. మరి అదే జీతంతో ఇప్పటికీ 2 ఏళ్ళు పిఆర్సీ లేట్ అయింది. అదేవిధంగా 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఈహెచ్ఎస్ కార్డ్స్ లేవు. మరి 317 కింద ఎక్కడెక్కడో పనిచేస్తున్నారు. అదేవిధంగా చాలామంది లక్షలకు పైగా ఓపీఎస్ కింద ఉన్నారు. మరి ఈ ఉద్యోగస్తులంతా మరి 98% ఉద్యోగస్తులు జీతం మీదనే బతికే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి కార్ లోన్లు, ఇంటి లోన్లు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, ముసలి తల్లిదండ్రుల్ని పోషించుకోవడం, ఇన్ని సకల బాధలు, ఇంటి కిరాయిలు, ఈ సకల బాధలు, సకల ఆర్థిక విషయాలన్నీ కూడా జీతంలో తప్ప ఇంకా వేరే సోర్సెస్ లేవు. అంటే మరి జీతం తీసుకోవడం కూడా ప్రభుత్వం పైన మంత్రివర్గం కానీ ఐఏఎస్లు, అదేవిధంగా ఐపీఎస్లు వీళ్ళంతా చేస్తున్న నిర్ణయాలని గ్రామ స్థాయి వరకు, అట్టడుగు గ్రామాల వరకు తీసుకుపోయేది ఉద్యోగస్తులే కదా. ఉద్యోగస్తులు లేదే ఒక్క కార్యక్రమం, ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా కింద స్థాయికి పోలేదు కదా. అందుకోసం ప్రభుత్వంలో భాగం, అదేవిధంగా ప్రజల్లో భాగం. మరి ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇన్ని ఇబ్బందులు పడుతున్న ఉద్యోగస్తులకు మరి ఊరట కలిగించే విధంగా ప్రభుత్వము మరి క్యాబినెట్ మీటింగ్లోనే చక్కటి నిర్ణయాలు తీసుకుంది. చాలా సంతోషం. కానీ వాటి అమలు అనేది త్వరితగతిన జరిగితే ఏమవుతుందంటే ఉద్యోగస్తులకు కొంత ఊరట కలుగుతుంది, సంతోషపడతారు. ఎందుకంటే ఇప్పుడున్నది ప్రజాప్రభుత్వంలో ఉద్యోగులకు 2 పాత్రలు నిర్వహిస్తున్నారు. ప్రజలలో వీళ్ళు భాగస్వామ్యమై ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలని అట్టడుగు గ్రామాల దాకా తీసుకుపోయే అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. మొత్తం త్యాగం చేసి ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. అదేవిధంగా ఎంప్లాయీస్ సంబంధించిన జేఏసీ కూడా చాలా చక్కగా ప్రభుత్వానికి ఒత్తిడి తెచ్చుకుంటూ, విన్నవించుకుంటూ మొత్తం వ్యవహారం చేయడం జరిగింది. దాని మీద ప్రభుత్వం కూడా చాలా చక్కగా స్పందించింది. కాబట్టి ఉద్యోగుల పక్షాన కోరేది ఏంటంటే ప్రభుత్వం ఏదైతే ఒప్పుకుందో, ఉద్యోగస్తులకు ఏదైతే రావాల్సి ఉందో అది హక్కుగా భావించాలని, దయాదాక్షిణ్యాలతోని ఇచ్చేదిగా దయచేసి భావించొద్దని కోరుకుంటూ, మా హక్కులను కాపాడుకుంటూ, ఉద్యోగస్తులు ఉంటేనే ప్రభుత్వ కార్యక్రమాలు అట్టడుగు వరకు మరి దిగ్విజయంగా కొనసాగుతాయన్న భావనతోని మాకు సంబంధించినవి ఏవేవైతే ఉన్నాయో అవి త్వరితగతిన జీవోలు తీసి ఇంప్లిమెంట్ చేయాలని ఇప్పటికే ఉద్యోగస్తులు నిరుత్సాహంతో, నిర్లిప్తంగా, బాధాతత్వ హృదయంతో ఉన్నారు. మా ఎంప్లాయీస్ జేసీ తరఫున చేసిన రిప్రజెంటేషన్ని గౌరవంగా మీరు క్యాబినెట్లో పెట్టి చర్చించడం జరిగింది. చాలా సంతోషం. ఆ చర్చించిన అంశాలు తీసుకున్నవి ఏవైతే ఉన్నాయో ఉద్యోగుల మనోభావాలకి తగ్గట్టు మా హక్కులని కాపాడుతూ, రాజ్యాంగబద్ధంగా ఉన్న మా హక్కులని మాకు రావాల్సినవి కాపాడుతూ త్వరితగతిన ఆ నిర్ణయాన్ని జీవోలుగా తీసి ఉద్యోగస్తులని ఆదరించి అభిమానించవలసిందిగా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు ఎస్కే జానిమియా, సూర్యాపేట జేఏసీ ప్రెసిడెంటు, టీఎన్జిఓ జిల్లా ప్రెసిడెంటు. ప్రభుత్వం
మన గవర్నమెంట్ ఉద్యోగస్తులకు డిఏ ఇచ్చిన సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కానీ మాకు కావాల్సిన సమస్యలన్నీ జేఏసీ నాయకులు, రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనరు జగదీష్ అన్న మరియు శ్రీనివాసరావు కన్వీనర్ ఇద్దరు కలిసి జేఏసీ పిలుపు మేరకు ఈరోజు మన సమస్యలన్నీ డిస్కస్ చేసినారు. కానీ అందులో ఒక డిఏ మాత్రమే వచ్చింది. ఈ ట్రాన్స్ఫర్సు మళ్ళా వేరే సమస్యలన్నీ తొందరగా పరిష్కారాలు చేసి ఉద్యోగస్తులకు మేలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మనం అనుకున్న ప్రభుత్వాన్ని తెచ్చుకొని మన ఇన్ని రోజులు సంవత్సరంన్నర ఆగి ఈరోజు మనకు 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ డిఏల సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి పరిస్థితి అనుకూలంగా లేదని కాబట్టి సీఎం గారు చెప్పినందుకు ఇన్ని రోజులు సంవత్సరంన్నర ఆగినాం. ఇంకా కూడా ఆగితే మా ఉద్యోగస్తుల పరిస్థితి బాగాలేదు. కాబట్టి దయచేసి మీరు మాకు రావాల్సిన ఎమ్మటే 3 మెన్ కమిటీతోని రాష్ట్ర మినిస్టర్ల కమిటీతోని సీఎంతో డిస్కస్ చేసి మాకు తొందరగా ఇవ్వాలని కోరుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చినా ఉద్యోగస్తులు ముందుండి అన్ని పథకాలు గవర్నమెంట్కు అనుకూలంగా పనిచేసి రాత్రి అనగా పగలనగా పనిచేసి గవర్నమెంట్కు పేరు తెస్తున్నాం. కాబట్టి మాకు రావాల్సినవి కూడా ఉద్యోగస్తుల సమస్యలు మా కోరికలు కావు. మాకు గవర్నమెంటు, రాష్ట్ర ప్రభుత్వము డిఏలు కానీ పెన్షన్లో వాళ్ళు కానీ అందరికీ ఎలిజిబుల్ కావాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. టీఎన్జిఓ జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి ఉద్యోగులకు చేసినటువంటి ఉద్యమాలు కానీ కార్యక్రమాన్నింటిలో కూడా చాలా దిగ్విజయంగా జేఏసీ కార్యక్రమాలు జరపడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు రావాల్సినటువంటి పిఆర్సీ, 5 డిఏలు ఇవన్నీ కూడా సకాలంలో ఇవ్వాలని మన జేఏసీ నిర్ణయించడం జరిగింది. 57 అంశాలతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన జేఏసీ చైర్మన్ అన్న మారం జగదీష్ అన్న గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా శ్రీనన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది. ఈ అనతి కాలంలోనే మాకు రావాల్సినటువంటి హక్కు ద్వారా, రాజ్యాంగం ఇచ్చిన హక్కు ద్వారా మేము అడిగినటువంటి డిఏలు కానీ పిఆర్సీ కానీ ప్రభుత్వం సానుకూలంగా క్యాబినెట్ ఏర్పాటు చేసి మా యొక్క ఉద్యోగ నాయకులందరినీ పిలిపించి సరైన నిర్ణయం తీసుకొని సకాలంలో మాకు 2 డిఏలు ఇవ్వడానికి సిద్ధపడినందుకు కృతజ్ఞతలు. రాష్ట్ర గవర్నమెంట్కి, రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అదేవిధంగా త్వరితగిన ఈ యొక్క ఉద్యోగులకు రావాల్సినటువంటి ఆ డిఏ విషయంలో ఒక జీవోని త్వరలో పంపిస్తే అందరూ కూడా సంతోషించడం జరుగుతుంది. ఏదైనా మాకు రావాల్సినటువంటి హక్కుల గురించి మీ అందరము టీఎన్జిఓస్ తరఫున జేఏసీ రాష్ట్ర కార్యవర్గం అన్ని 235 సంఘాలు అన్నీ కలిపి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా రాష్ట్ర గవర్నమెంట్ కోసం మేము వెంటాడి ముందు నడిచినటువంటి కార్యక్రమాల్లో మాకు సానుకూలంగా గవర్నమెంట్ బట్టి విక్రమార్ గారు ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా యొక్క నల్గొండ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అదే మా యొక్క జిల్లా ప్రెసిడెంట్ టీఎన్జిఓస్ నల్గొండ మురళి గారు, శేఖర్ రెడ్డి గారు, సెక్రటరీ గారు, అదేవిధంగా మా కార్యవర్గం అందరూ కూడా రాష్ట్ర గవర్నమెంట్కి ప్రధానంగా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అదేవిధంగా త్వరగా రావాల్సినటువంటి డిఏ యొక్క జీవోని త్వరగా మాకు పంపిస్తే మేమందరం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా సంతోషిస్తారని ఆశిస్తున్నాము. మరి ఒక విషయం ఏంటంటే సిపిఎస్ గురించి కూడా మేము దానికి సరైన నిర్ణయం తీసుకుంటుందని గవర్నమెంట్ సరైన సకాలంలో దాన్ని గవర్నమెంట్ తీసుకుంటుందని ఆశిస్తున్నాము. 317 జీవోలో ఎంతోమంది మా ఉద్యోగులు వివిధ జిల్లాలకు బార్డర్లోకి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళకు కూడా సరైనటువంటి సహకారం చేస్తారని ఆశిస్తున్నాము. మా యొక్క రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మీ అందరం కూడా రాష్ట్రానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలన్నిటి కూడా మేము వెన్నంటుండి మేము వాటిని ఆ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను మేము అమలు పరుస్తామని చెప్పి మేము ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై టీఎన్జిఓస్,
రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చేస్తున్నాను. విశ్రాంత ఉద్యోగులం వైస్ ప్రెసిడెంట్, జిల్లా వైస్ ప్రెసిడెంట్. తర్వాత డిఏ అనేటువంటిది మాకు 5 డిఏలు రావాల్సి ఉండే, 5 1 ఇచ్చారు. పేరుకి 2 డిఏలు ఇస్తున్నాం అనేది తాటికాల అక్షరాలతోటి పేపర్లో రాశారు. అది ఒకటి 6 నెలలకు ఇస్తామంటాడు, దాంట్లో మన లోడ్ మ్యాటర్ అయితే ఏప్రిల్లో ఇస్తామంటున్నాం. 10 నెలలు అవుద్దాం. అందుకోసం అనే ఎవ్వరు కూడా సంతృప్తిగా లేరు, డిఏ విషయంలో సంతృప్తిగా లేరు. కనీసం 2 డిఏలు ఇస్తారని చెప్పేసి మేము ఆశించినాం. ఆ 2 లేకుండా 1 ఇచ్చింది. కాబట్టి మరి ఇది ఇవ్వబోతే ఎవరికల్లా ఇంకా 1-2 డిఏలు కూడా వస్తాయి. అందుకోసం మేమంతా కూడా అసంతృప్తిగా ఉన్నామనేటువంటి మాత్రం తెలియజేస్తాం. ఇక మా అధిష్టానం ఏం చెప్తే ధర్నాలు కానీ పికెటింగ్లు కానీ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏది ఇస్తే అది చేయడానికి మేము రెడీగా ఉన్నాము. మారం గోపాల్ రెడ్డి, మండల్ శాఖలో వైస్ ప్రెసిడెంట్. ఈ డిఏ విషయంలో మా ఎంప్లాయీస్ మొత్తం అసంతృప్తిగానే ఉన్నారు. ఎందుకంటే ధరలను బట్టి అది పెరుగుదల ఉంటుంది. ఆ డిఏలు అనేది అది సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఇంకో డిఏ ఇవ్వబోతుంది. ఇప్పుడు 6 డిఏలు మాకు రావాలి, 5 డిఏలు ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో రావాలి. అయినప్పటికీ ఈ ధరల్లో ఏముంది చెప్పు, ఎన్ని వేలు వస్తే ఏమవుతుంది? అందుకోసం డిఏ అనేది ధరలను బట్టి ఆ పెరుగుదలను బట్టి వచ్చేది ఈ డిఏ. అప్పటికి 1 డిఏ అంటే దాని 6 నెలలకు మళ్ళీ ఏడాదికి 1 డిఏ అంటే మా ఎంప్లాయీస్ ఎట్లా బ్రతకగలుగుతారు? కామన్ పీపుల్స్, మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ వీళ్ళంతా పెద్దగా ఉన్నోళ్ళు గారు. అటువంటప్పుడు మరి డిఏలు ఇంకా కనీసం 1 ఇస్తే తృప్తి పడదాం. అందుకోసం డిఏ మాత్రం తప్పకుండా ఇంకో 2 డిఏలన్నా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మందర్ శంకరెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శిని. ఈ ప్రభుత్వం ఈ డిఏల విషయంలో చాలా బీభత్సంగానే ప్రవర్తించింది అనాలి. మా పెన్షనర్స్ ఉద్యోగస్తుల కోరికల్ని మొత్తం సమూలంగా అణిచివేసింది. మా ఆశయాలన్నింటినీ నీరుగార్చింది. మేము పెన్షనర్స్ అంతా రిటైర్మెంట్ చివరి దశలో సంతోషంగా లేకుండా ఎప్పుడు ఏ సమయంలో ఏం ఆరోగ్యరీత్యా ఏం జరిగేది తెలియదు. అటువంటి విషయంలో మేము సంతృప్తిగా ఉండాలంటే మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చినప్పుడే మా జీవితం సంతృప్తిగా గడపడానికి అవకాశం ఉంది. మాకు ఇప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం 2 డిఏలు పెండింగ్ ఉండే, 3 డిఏలు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 డిఏలు, మొత్తం 5 డిఏలు పెండింగు. 5 డిఏల్లో కేవలం 1 డిఏనే ప్రస్తుతం ఇస్తాం. ఇంకో డిఏ 6 నెలల తర్వాత అని ఒక ప్రకటన, ఏప్రిల్లో అని ఒక ప్రకటన. అది 6 నెలల తర్వాత ఏప్రిల్న, అది ఇంకే ఏప్రిల్ వస్తుంది అనేది కూడా తెలియదు. కొద్ది ఇప్పుడు ఈ ఇచ్చే డిఏలు కూడా 28 వాయిదాలు ఇస్తుంది. ఇచ్చే 1 డిఏ కూడా 28 వాయిదాలు అంటే ఈ పెన్షనర్స్ చివరి దశలో వాళ్ళు ఉంటారా, వాళ్ళ జీవితంలో అనుభవించరా? వాళ్ళు ఇప్పుడు ఇక్కట్లో పాలు అవ్వుకుంటూ ఎప్పుడో 28 నెలలు ఇస్తే దానివల్ల ఎవరు ప్రయోజనం? వాళ్ళు జీవించి ఉన్నప్పుడు వాళ్ళు అనుభవించింది తర్వాత ఎప్పుడో ఇస్తే అది ఎవరికి ప్రయోజనం? వాళ్ళ జీవితం ఏ విధంగా సంతృప్తిగా జీవించడానికి అవకాశం ఉంది అని ఇది ప్రభుత్వం సీరియస్గా తీసుకొని దీన్ని పెన్షనర్స్ను వేధించకుండా వారి తృప్తిగా శేష జీవితాన్ని గడపడానికి వారికి ఎలాంటి బకాయిలు లేకుండా వెంటనే చెల్లించాలని మేము ఎదురు చూస్తున్నాము. అదేవిధంగా ఆరోగ్య రీత్యా ఈహెచ్ఎస్ కార్డు అమలు చేస్తామని ఎప్పటి నుంచో అంటున్నారు. అది ఇంతవరకు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రారంభం చేస్తే ఈ గవర్నమెంట్ మేనిఫెస్టోలో కూడా పెట్టింది మేము అధికారం లాగానే ఇస్తామని. ఇంతవరకు దాని ప్రసక్తి తీసుకొస్తలేదు. మేము 1% ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాము. అది కూడా ప్రభుత్వం తీసుకోక దాన్ని ట్రస్ట్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఆరోగ్య సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దాన్ని ఇంతవరకు అమలు చేస్తలేదు. దాని మీద కమిటీలు వేసి కాలయాపన చేయడం జరుగుతుంది కానీ ఇలాంటి చర్యలు మాత్రం చేపట్టలేదు. కాబట్టి ఇటువంటి వాటి చేపట్టి మానసిక ఆందోళన పడకుండా ప్రశాంత జీవితం గడిపే విధంగా ఆర్థిక అవకాశాలన్నింటినీ వెంటనే ఇవ్వాలని కోరుకుంటున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ ఈ 30 సంవత్సరాలు రిటైర్డ్ అయ్యి ఇప్పుడు చాలా అమౌంట్ రాక డిఏ
కిరికిరి చేసి చేసేది మన మాటలు కూడా సరిగా రావటం లేదు. ఆరోగ్యం కార్డు ఇంతవరదాకా సప్లై చేయలేదు గవర్నమెంట్. ఇస్తామని అమౌంట్ తీసుకుంటామన్నారు, ఇది చేయలేదు. ఈ డిఏ అయితే అది ఒక రాజశేఖర్ ఉన్నప్పుడే రెగ్యులర్గా వచ్చేది. ఇప్పుడు 5 డివోలు రావాలి, ఒకటి ఏడ్చుకుంటే నేను ఇచ్చిండు. దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. నా పేరు జి రాయల్ అండి, రిటైర్డ్ తహసీల్దార్. ఈ గవర్నమెంట్ మీద మేము ఎన్నో ఆశలు పెట్టుకొని మేము వారిని ఓటు వేసి కూడా గెలిపేయటం జరిగింది. కానీ ఆయన మా ఆశలన్నీ నిరాశలు చేస్తుండ్రు. ఇక ముందు మా పెన్షనర్స్ కోరికలన్నీ నెరవేర్చాలని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. అసలు వారు ఇచ్చేది మేము తినమా ఆఖరికి ఎటు పోతామో అర్థం కావట్లేదు. కనీసం ఈ వయసులన్నా వారిచ్చే రాయితీ తింటే మేము మంచిగా ఉంటుందని నేను ఆశిస్తున్నా. మమ్మల్ని నిరుత్సాహపరచొద్దని కూడా మేము ప్రాధేయపడుతున్నాం. నా పేరు వాసుదేవ్, పెన్షనర్స్ అసోసియేషన్ నల్గొండ మండల్ సెక్రటరీ. చాలామంది మా పెన్షనర్స్ ఇక్కడ దాదాపు టౌన్లో 7,700 మంది పెన్షనర్స్ ఉన్నారు. అందులో ఫ్యామిలీ పెన్షనర్స్ చాలామంది ఉన్నారు. అయితే మాకు ఈ గవర్నమెంటు ఎలక్షన్ ముందు కేసీఆర్ ఒక డిఏ డిక్లేర్ చేసిండు. కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అప్పుడు ఎలక్షన్ కొరకు డిక్లేర్ చేస్తున్నారన్న దాని మీద కమిషన్ ఆపటం జరిగింది. ఆ డిఏను ఇప్పుడు మొన్న ఏడాది తర్వాత ఇచ్చిండు. ఆ ఇచ్చిన డిఏ 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మన దేశంలో ఒక్క తెలంగాణలోనే 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అందరూ చాలా బాధపడుతున్నారు. అందులో ఫ్యామిలీ పెన్షనర్స్, తర్వాత ఏజ్ దాటిన వాళ్ళంతా కూడా వాళ్ళు ఏ హాస్పిటల్కి అనారోగ్యంతో పోతే ఆ పరీక్షలకు కూడా ఆ పరీక్షలకే సరిపోదు, ట్రీట్మెంట్ సంగతి ఆ పరీక్షలు చేసుకొచ్చి సరిపోద్ది. కనీసం మాకు 2 డిఏలు ఇచ్చి మిగతాది పిఆర్సీలో కల్పిస్తే అందరు సంతోషంగా ఉండేది. ఈ గవర్నమెంట్ మీద మాకు ఒక్కటే డిఏ ఇచ్చిండు. ఈ డిఏ డిక్లేర్ చేసి కూడా మరి ఈ 3-4 రోజులు అవుతుంది, ఇంతవరకు డిఏ రాలే, జీవో కూడా రాలే. దాని మీద కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు మా పెన్షనర్స్. దయచేసి మళ్ళీ ఒక డిఏ ఇచ్చుకుంటూ ఇమ్మీడియట్గా మాకు ఆ 2వ డిఏ కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. కనీసం ఆ రకంగా జర తృప్తిగా ఉంటారేమో అని చెప్పి మా పెన్షనర్స్ చాలామంది నిరుత్సాహం తర్వాత వస్తుందేమన్న ఆశతోటి ఉన్నాం. మరి ఆ డిఏను ఈ డిఏ జీవో ఇచ్చుకుంటే ఇంకోటి కూడా యాడ్ చేయాలని చెప్పి మరి ఈ సందర్భంగా నల్గొండ పెన్షనర్స్ అందరూ కోరుతున్నారని చెప్పి తెలియజేస్తున్నాను. నేను డిస్ట్రిక్ట్ కౌన్సిల్ మెంబర్. నేను ఫస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 డిఏలు పెండింగ్ ఉంటే గవర్నమెంట్ మారితే ప్రభుత్వోద్యోగులు ఎన్నో ఉద్ధరిస్తారనేటువంటి ఉద్దేశంతో ఉద్యోగులు కానీ పెన్షనర్స్ కానీ అందరూ కూడా ఒకే తోటి ఎట్లయినా సరే వేరే గవర్నమెంట్ రావాలి అన్న ఉద్దేశంతో సరే వాళ్ళకు తోచిన సహాయంతో మొత్తం మీద కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బాగా నాకు రావాల్సిన అన్నీ వస్తాయనుకున్నాను. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్లో మాట్లాడుకుంటూ నా దగ్గర న్యాయపరిస్థితి లేదు, నన్ను కోసగా తింటే కూడా రావన్నాడు. అంటే జనరల్గా మనుషులను కోసగా తినేసే రాక్షసులు. అయితే మన ఎంప్లాయీస్ని కానీ వీళ్ళందరినీ కూడా సీఎం గారు ఏ విధంగా చూస్తున్నారంటే రాక్షసుల మాదిరి చూస్తున్నారు. కానీ అది పద్ధతి కాదు. మేమందరం ఎన్నో ఆశలు పెట్టుకొని గెలిపించినటువంటి ప్రభుత్వం మాకు అన్నీ 100% చేయకుండా కొద్దిగానే చేయాలి. ఆయన 3.64 ఇదివరకు కేసీఆర్ గారే అప్పుడు ప్రపోజ్ చేశాడు, కాకుండా అది ఎలక్షన్ రాలేదు. అయితే ఈయన సంవత్సరం 9 నెలలు ఆయన ఇచ్చింది అంటే ఆ కేసీఆర్ ఆపింది ఇచ్చిండు, కానీ వేరే ఏది లేదు. ఈరోజు ఇచ్చి మొన్న ఆ కమిటీ అన్నాడు, ఈ కమిటీ అన్నాడు, ఆ 3 మంత్రులు 3 ఐఏఎస్ ఆఫీసర్లు ఇంతమంది 10 కమిటీలు వేసి కూడా లాస్ట్ కొండ ఎలకన్ పెట్టినట్టు ఒకే డిఏ రిలీజ్ చేసిండు. ఆ డిఏ కూడా జీవో రాలేదు. ఆ ఏరియాస్ కూడా 28 ఇన్స్టాల్మెంట్లు ఉంటుంది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఏ గవర్నమెంట్ కూడా 28 ఇన్స్టాల్మెంట్లో ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అయినా ఈయన 28 ఇన్స్టాల్మెంట్ పెట్టిండు, అది కూడా ఇంతవరకు జీవో రాలేదు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఎంప్లాయీస్ కూడా ప్రభుత్వంలో ఒక భాగము అనేటువంటిది గుర్తించాలి. ఎంప్లాయీస్కి ఏదైనా ఇప్పుడు ఏసీ రూమ్లో కూర్చొని ఏదో పథకాలు ఆలోచిస్తే అవి మొత్తం ప్రజల్లోకి తీసుకుపోవాల్సింది ఎంప్లాయీస్. వాళ్ళనే ఈరోజు నిర్లక్ష్యం చేసి వాళ్ళకి ఏంది ఇచ్చేది అనేటువంటి భావంతో ఉంటే ప్రభుత్వానికి అది మంచిది కాదు. ఇప్పటికైనా సరే ఇప్పుడు మొత్తం దేశం మొత్తంలో కల్లా డిఏలు పెండింగ్ ఉన్న దానిలో తెలంగాణ రాష్ట్రం ఎక్కువ, ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు. అంత జగన్మోహన్ రెడ్డి అంత మంచివాడు కాదన్నా కూడా వాళ్ళకు డిఏలు అన్నీ వచ్చినాయి.
కానీ ఇంత మంచివాడు మనది ధనిక రాష్ట్రం ఏంటి? కేసీఆర్ ఎప్పుడు చూసినా కూడా ధనిక రాష్ట్రం ఈ ధనిక రాష్ట్రంలో ఈరోజు దేశం మొత్తంలో కల్లా అత్యధికమైనటువంటి డిఏలు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితిలో మనది ఏ ధనిక రాష్ట్రం? అసలు నిజంగా ధనిక రాష్ట్రమా అభివృద్ధి రాష్ట్రమా అనేది అర్థం కాకుండా పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం గమనించి ఎంప్లాయీస్ను పెన్షనర్స్ను కూడా మా ప్రభుత్వంలో ఒక భాగమే, వాళ్ళు బాగుంటేనే మేము కూడా బాగుంటాం అనేటువంటి దృక్పథంతో జీవోలన్నీ రిలీజ్ చేయాలి, డిఏలన్నీ ఇవ్వాలి. కనీసం సరే 28 ఇన్స్టాల్మెంట్లో 50 ఎన్ని పెట్టినా కూడా జీవో రిలీజ్ చేయాలి, మిగతా డిఏలు కూడా ఇవ్వాలి అని ప్రభుత్వానికి కోరుకుంటున్నాను. నేను పెన్షనర్స్ వైస్ ప్రెసిడెంట్ని. గత 18-20 ఏళ్ల సంది సేవ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు గతంలో వచ్చినటువంటి కేసీఆర్ గారు వారి ప్రభుత్వంలో కొంత పిఆర్సీ కొంత ఇచ్చి ఆ తర్వాత మరి మాకు పెన్షనర్స్ కానీ ఎంప్లాయీస్కి కానీ సరి అయినటువంటి చేయకుండా వారి ప్రభుత్వం దిగిపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు ఏమన్నారు వారి యొక్క మేనిఫెస్టోలో, అయ్యా మీరు ఎంప్లాయీస్ మీకు తప్పనిసరిగా మీకు డిఏలు డిఆర్లు మీకు ఎవరైతే రిటైర్డ్ అవుతారో వాళ్ళకి పెన్షన్స్ అన్నీ ఇస్తాను వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పి ఈరోజు నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర చూసుకోండి అనేటటువంటి పద్ధతి ముఖ్యమంత్రి గారికి తగదు. ముఖ్యంగా వారికి ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నానంటే మా యొక్క జేఏసీ నాయకులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి మేము కొన్ని తప్పనిసరిగా ఇస్తాము అనేటటువంటి మాటకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు మీరు ఒకటే డిఏ ఇస్తున్నారు, ఆ డిఏ వల్ల ఏ రకమైనటువంటి మాకు సంతృప్తి లేదు. మీరు మాకు ఇవ్వాల్సిన కనీసం 2 డిఏలను ఇచ్చేసేసి పిఆర్సీ సేకరించి పిఆర్సీ ద్వారా ఇవ్వాల్సినటువంటి అవసరం మీకుంది. మీరు ఈ ప్రతిదానికి కమిటీలు వేసి ఈ కమిటీల ద్వారా మమ్మల్ని ఈ టైం పాస్ చేయడమే కానీ మాకు వచ్చే లాభం ఏమీ లేదు. ముఖ్యమంత్రి గారికి మనవి చేయడం ఏంటంటే, అయ్యా మీరు ఎక్కువ ఉచితాలు పెట్టుకున్నారు, ఈ ఉచితాలు ఎవరు అడగలేదు, మిమ్మల్ని అడగకున్నా మీరు ఏదో మీ యొక్క ఉనికి కోసం పెట్టుకున్నటువంటి ఉచితాలే కానీ ఎవరు కూడా మిమ్మల్ని అడగలేదు. వాటిల్లో మీరు ఎట్లా అడ్జస్ట్ చేస్తారు, ఏం చేస్తారు అనేది అదంతా మీకు తెలుసు. మమ్మల్ని చెప్పమంటే మేము చెప్పే విషయం కాదు. మీరు మాకు రావాల్సినవన్నీ మీరు తప్పనిసరిగా ఇచ్చి మీ యొక్క ప్రభుత్వాన్ని మీరు సజావుగా నడుపుకోవాలి, మేమంతా మీకు అండగా ఉంటామని మీకు మనవి చేస్తున్నాము. తప్పనిసరిగా మీరు ఇంకొక డిఏ ఇచ్చేసేసి పిఆర్సీ అమలు చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము.